2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో సార్ మనం ఎప్పుడు కూడా అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం మేనిఫెస్టేషన్స్ అవుతాయి అనేది, అండ్ మేనిఫెస్టేషన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఈరోజు సార్ విపరీతంగా అండి. లాస్ట్ టైం మనం 5th బ్యాచ్లో అయితే వచ్చిన వాళ్ళందరికీ రిజల్ట్స్ వచ్చాయి. ఒకసారి వాళ్ళు కూడా చూద్దాం సార్. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పి ఇంకో వన్ మోర్ పవర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం. జనరల్ గా సార్ న్యూస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముఖ్యాంశాలు అంటారు కదా. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆకర్షణ సిద్ధాంతం చెప్పే అతి ముఖ్యాంశాలు చెప్తానండి. సో ఫస్ట్ థింగ్, లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి యూ కెన్ హీల్ యువర్ లైఫ్. మనల్ని మనం సెల్ఫ్ హీల్ చేసుకోవచ్చు అండి. చాలా మంది ఏంటంటే ఒక డబ్బుకే లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటారు. మీ హెల్త్ మీరు బాగు చేసుకోవచ్చు, రిలేషన్షిప్ బాగు చేసుకోవచ్చు, కెరియర్, వెల్త్ ఇలాంటివన్నీ. సో మీరు మీ లైఫ్ని హీల్ చేసుకోవచ్చు. అండ్ రెండోది ఏంటంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే మనకు వచ్చే జబ్బులన్నిటికీ మూల కారణం మన యొక్క మెంటల్ ప్యాటర్న్స్ అండి. నేను ఆశ్చర్యపోయినమాట. లూయిస్ హేన్ ఒక ఆవిడ దీని మీద ఆల్మోస్ట్ 23 years రీసెర్చ్ చేసింది. నాకు 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. 23 years వన్ ఆఫ్ మై కోచ్ అసలు చేసి ఆవిడ ఏముందంటే మనిషికి వచ్చే జబ్బులు మెయిన్గా కారణం వాళ్ళ యొక్క మెంటల్ ప్యాటర్న్స్, మన మైండ్లో ఉండే ప్యాటర్న్స్ అండ్ బిలీఫ్స్ వల్ల వస్తాయండి. అయితే ఆవిడేమన్నదంటే మీ జీవితంలో జరిగే అన్నిటికీ మీరే కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లేమ్ చేయడం మానేయండి. దీన్ని జేసీబీ అంటారండి. జేసీబీ అంటే సో మన వాళ్ళు అందరూ చెప్పకుండా సార్ జేసీబీ అంటే ఆ జేసీబీ కాదు. సో ప్రొక్లైన్ ఆ జేసీబీ కాదు. జస్టిఫైయింగ్, మనం జస్టిఫై చేయకూడదు. సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అంటారండి సైకాలజీలో. ఏదైనా తప్పు చేయగానే మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసేసుకుంటూ ఉంటాం. జస్టిఫై చేసుకోకూడదు, కంప్లైనింగ్ చేయకూడదు, బ్లేమింగ్ చేయకూడదు. మార్నింగ్ లేచిన నుంచి మనం ఎంతసేపు ఎలా ఉంటామంటే మనం చెయ్యప్పుడు అలాగే ఉంటుంది. ఎవరిని అలా పాయింట్అవుట్ చేస్తూనే ఉంటాం. సో దాన్ని పాయింట్అవుట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎలా ఉంటారంటే సార్, నేను ఉండాల్సినంత బాగా లేను, నేను అనుకున్నంత సక్సెస్ ఇంకా తీసుకోలేదు, నేను అవ్వాల్సినంత సక్సెస్ అవ్వలేదు, నా క్వాలిఫికేషన్, నా ఎడ్యుకేషన్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా హార్డ్ వర్క్ ఏంటి, నేను ఈరోజు ఏంటి ఎలా ఉన్నాను అని చాలా మంది ఫీల్ అవుతారటండి. అంటే ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఫీల్ అవుతుంటుంటారో లో ఫ్రీక్వెన్సీలో ఉంటారండి. లో ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చుట్టూ తెలియకుండానే లో ఫ్రీక్వెన్సీ సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తుంటారు. సో దయచేసి మీరు ఈ ఫీలింగ్లో ఉండకండి, ఈ ఫ్రీక్వెన్సీలో ఉండదు. నేను ఉండాల్సినంత బాగా లేను అని అనుకోకూడదటండి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 4 ఉండకూడదండి. ఎవరి లైఫ్లో ఈ 4 ఉంటాయో వాళ్ళకి ఎప్పుడు సమస్యలేనండి. వాళ్ళ చుట్టూ ఎప్పుడు కూడా జనరల్గా మనకి మ్యాథ్స్ పుస్తకంలో అయితే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికైతే ఈ 4 గుర్తుపెట్టుకోండి. కోపం, మీరు కోపంతో ఉన్నారా, మీరు మీ లైఫ్లో కోపంగా ఉండే పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు, సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తుంటారు అనమాట. తెలియకుండానే ఏదో సిచ్యువేషన్ జరిగిపోద్దండి, కోపపడే సిచ్యువేషన్ అనమాట. అండ్ విమర్శ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అపరాధ భావం అంటే గిల్టీ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు జనరల్గా సార్ మనం ఎవరైనా ఒక పెద్ద సెలబ్రిటీస్ని చూడగానే వాళ్ళని ఇలా చూస్తూ లైఫ్ అంటే వాడిదే మావా, లైఫ్ అంటే మనదేం లైఫ్ మా అని ఎలా అయితే గిల్టీగా ఫీల్ అవుతుంటారో దానివల్ల కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మీరు ఎనర్జీ, నేను ఎనర్జీ, మీరు గొప్ప, నేను గొప్ప అనే ఫీలింగ్లో ఉండాలండి లా ఆఫ్ అట్రాక్షన్. ఎవ్రీబడి ఈజ్ గ్రేట్. ఎందుకంటే పొలిటీషియన్ చూసి వాళ్ళు గొప్ప అనుకుంటారు, కానీ మనం ఓట్లు అయిపోతే వాళ్ళు ఉంటారా? లేదు. సో వాళ్ళు గొప్పే, మనము గొప్పే. జనరల్గా సెలబ్రిటీని చూసి వాళ్ళు గొప్ప అనుకుంటాం, మనం సినిమా చూడడం బట్టే కదా సెలబ్రిటీ అయ్యారు. సో మనము గొప్పే, వాళ్ళు గొప్ప ఫీలింగ్తో ఉండాలండి. ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మీరు ఎవరికన్నా తక్కువ కాదు, మీరు ఎవరికన్నా గొప్ప కాదు. సో వీఆర్ ఆల్ ఈక్వల్ ఎనర్జీ. సో ఈ 4 మీరు భయం ఉండకూడదండి. అయితే నేను ఈ 7 days క్లాస్కి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నానంటే చాలా మంది భయంతో వస్తున్నారు అనమాట. కొంతమంది అయితే చలో ఒక రాయేద్దాం, ఇన్ని రాలేసాం కదా, ఈ కోర్స్ కూడా వేద్దాం అని చెప్పేసి భయంతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం చేస్తున్నాను, ఆ భయాన్ని తీసేసి జయాన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలాగా చాలా మంది అందుకే మేనిఫెస్టేషన్స్ అయిపోతారు సార్. భయంతో ఏది చేసినా మేనిఫెస్టేషన్స్ అవ్వవు. మళ్ళీ చెప్తున్నానండి. సో అండ్ మీరు నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ఏంటంటే ప్రతి మనిషి బాడీలో మోటివేషన్ నిలబడాలి అని అంటే ఫస్ట్ కోపం ఉండకూడదు, తర్వాత విమర్శ ఉండకూడదు, అపరాధ భావం ఉండకూడదు, భయం ఉండకూడదు. ఇప్పుడు అన్వర్ గారు చెప్పేటువంటి మాట సబ్జెక్టు మీ మైండ్లో కానీ బాడీలో కానీ ఉండాలి అన్నా కూడా డెఫినెట్గా వాటి మీద మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కోపం, ద్వేషం, అసూయ ఇటువంటి విషయాలు ఎప్పుడైతే మీ బాడీలో నుంచి రిమూవ్ చేస్తారో అప్పుడు మాత్రమే ఏ మోటివేషన్ నిలబడుతుంది. అండ్ దానితో పాటు డబ్బుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్లో మీరు దూసుకు వెళ్ళిపోవాలి అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ ముందుకెళ్ళాలి అని అంటే అన్వర్ గారు చెప్పినట్లు అవి మాత్రం డెఫినెట్గా ఉండకూడదు. సమస్యలు వచ్చాయి, వాటి వల్ల వచ్చాయి. అంతే సార్. నాకు చాలా బాగా నచ్చిందండి ఇది. నిజంగా నేను పర్సనల్గా కూడా నేను బాగా బిలీవ్ చేస్తాను వీటిని. ఎగ్జాక్ట్లీ సార్.
ఇందాక థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు ఒక మాట అన్నారు దూసుకుపోవాలని. నేను మళ్ళీ చెప్తున్నానండి, నా ట్రైనింగ్కి వస్తే సర్దుకుపోవడం కాదు దూసుకుపోవడం ఎలా చెప్తానండి. సో చాలా మంది చెప్పే సెషన్స్ చెప్తాను, సర్దుకుపోవద్దు లైఫ్. చాలా మంది ఏమంటారంటే, నాయన మనం మిడిల్ క్లాస్ పర్సన్స్ నాయన, మనసు ఎంత ఉంటే అంతే కాల్ చెప్పాలి. సర్దుకుపోవద్దండి, దూసుకుపోవడం ఎలా అనేది నేను 7 days క్లాసెస్ నేర్పిస్తాను. మనలో అందరూ ఇప్పుడు ఏటీఎంస్ అయిపోయారు సార్. ఏటీఎంస్ అంటే ఎప్పుడు ఏటీఎంలో ఎలా అయితే డబ్బు ఉంటుందో మన వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటూనే ఉంటుంది అనమాట. అయితే నేను కోపం గురించి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అతను ఇంట్లో సడన్గా కోపడ్డాడు వాళ్ళ వైఫ్ మీద. ఇప్పుడు ఏమవుతుంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీరు ఏ ఎమోషన్తో ఉంటారో ఆ ఎమోషన్స్ నా రోజంతా అట్రాక్ట్ చేస్తుంటారు. అతను ఇంట్లో వైఫ్ మీద కోపడ్డారు. సడన్గా ఆఫీస్కి వెళ్ళినప్పుడు వెళ్ళే దారిలో ఏమవుతుందంటే, ఏ యాక్సిడెంట్ అవ్వచ్చు, వేరే వాళ్ళు వచ్చి గుద్దివచ్చు. ఎందుకు? కోపడి సిచ్యువేషన్ ఇంకొకరిని అట్రాక్ట్ చేస్తుంటామంట. బ్యాంక్లో 10 లక్షలు వడ్డీ వేసాం, బ్యాంక్లో ఒక 10 లక్షలు డబ్బులు వేసాం అనుకోండి సార్, 10 లక్షలే ఉంటాయా, వడ్డీ కూడా యాడ్ అయ్యి వస్తుంది. మనం కోపం ఎమోషన్ కానీ మన మైండ్లో వేస్తే కోపంతో చక్రవడ్డీ, బారు వడ్డీ అన్ని వడ్డీలు కలిపి వచ్చేస్తుంటాయి అనమాట. సో అదే ఇంకోటి ఏంటంటే, చాలా మంది ఇలా అనుకుంటారటండి. ఆవిడ ఏం చెప్తుందంటే, దయచేసి మీరు ఎప్పుడు ఈ విధంగా అనుకోవద్దు, జనం నాతో ఎప్పుడు గొడవ పడుతుంటుంటారు అని అనుకోకూడదట. ఏమనుకోవాలి? మీకు ఒక అఫర్మేషన్ ఇస్తాను, దాన్ని ప్రాక్టీస్ చేయండి. నేను కూడా దానికి మిరాకిల్స్ చూశానండి. చాలా మంది, కొంతమందికి అప్లై చేశాను. కొంతమంది నాకు ఫోన్ చేసి బాగా ఏడుస్తున్నారు అనమాట. సార్ లైఫ్ చాలా కష్టంగా ఉంది, బాధగా ఉంది అని అన్నప్పుడు నేను వాళ్ళకి ఒక అఫర్మేషన్ ఇచ్చాను. ఏంటంటే, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కరు నాకు ఎప్పుడు అన్ని విధాలా సహాయపడుతూ ఉంటుంటారు అని ఎప్పుడైతే అనుకుంటారో, మొన్న ఒక ఆవిడకి పిఎఫ్ అమౌంట్ రావాలి. సో చాలా రోజు రావట్లే, ఎక్కడికి నిలబడి సపోర్ట్ చేయట్లేదు అటండి. చూద్దాంలే అమ్మా, తర్వాత రామ్మా. నేను ఏం చెప్పానంటే, మేడం మీరు అక్కడికి వెళ్తారు కదా, ఆ ప్లేస్కి వెళ్తారు కదా, పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు ప్రశాంత్ ఉదయం కూర్చొని, ఎక్కడ దూరం ఒక ప్లేస్లో కూర్చొని అక్కడ ఎలాగ హార్ట్ మీద చేపెట్టి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాకు సహాయపడతారు రోజు అనుకుని వచ్చి మనం థాట్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎస్ సార్, ఏదో పంపించమని చెప్పాను అనమాట. పంపిస్తే ఏమైందంటే, కొన్ని రోజుల తర్వాత వాళ్ళే ఫోన్ చేసి, మేడం మీకు రావాల్సిన పిఎఫ్ అమౌంట్ మేము క్లియర్ చేస్తున్నాం, రేపు మీ అకౌంట్లో పడిపో. ఫ్యాంటాస్టిక్. సో అదే అండి, ఇది అఫర్మేషన్ ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి, మీకు అన్ని మంచి జరుగుతాయి. అయితే అండి, చాలా మంది ఎలా అని ఏమనుకుంటారు, నేను ఎప్పుడు చూసినా ఏ పని సరిగ్గా చేయను అనుకుంటారండి. వాళ్ళని తిట్టుకుంటారు. ఏంటంటే, టైంకి వెళ్ళాలనుకుంటారు, లేట్ అయిపోయి ఈ రోజు కూడా టైంకి వెళ్ళలేదు ఏమిట్రా అని వాళ్ళని తిట్టేసుకుంటారండి. బయటికి మాత్రం సరే ఏదో ఒకటి కవర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు బయటికి సంతోషంగా ఉంటుంటారు కానీ వాళ్ళు తిట్టుకుంటుంటారు అనమాట. ఇందాక మనం చెప్పినట్టు ఏంటంటే, అపరాధ భావం అది ఉండకూడదు. నేను ఎప్పుడు చూసినా ఈ పని ఎప్పుడు మనం తిట్టుకుంటాం అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు తిట్టుకుంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు భయంకరంగా తిట్టుకుంటారు. నేను ఎప్పుడు చూసినా ఈ పని సరిగ్గా చేయాలి, ఇదంతా నా తప్పే, నేను ఎప్పుడు ఇంతే అని. ఎప్పుడైతే మీరు బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవడం తిట్టుకుంటారో, మైండ్ వెంటనే కనెక్ట్ అయిపోతుంది సార్. సో అదే. అండ్ ఇంకోటి అంటే, ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేయాలంటే, ఒక అఫర్మేషన్ ఇస్తున్నాను, నేను అందరినీ ఇష్టపడతాను, అందరూ నన్ను ఇష్టపడతారు. మళ్ళీ చెప్తాను, ప్రతి అఫర్మేషన్ ఎప్పుడైతే బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి ట్రై చేస్తారో అది అద్భుతంగా కనెక్ట్ అయిపోతుంది సబ్ కాన్షియస్ మైండ్కి. సో ఈ అఫర్మేషన్ చేయడం వల్ల కూడా ఏంటంటే, ఈవిడ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే అఫర్మేషన్ చేస్తారటండి, మీ ఇంట్లో మీ లైఫ్ పార్ట్నర్ కూడా మిమ్మల్ని ఇష్టపడడం మొదలు పెడతారట. చాలా మిరాకిల్ అండి ఇది, నిజంగా మామూలుగా కాదు. నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట. ఇలా కూడా జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారండి, వాళ్ళ వైఫ్తో కొంచెం డిస్ప్యూట్ అవుతున్నాయి. నేను ఏం చెప్పానంటే, ఒక అఫర్మేషన్ వాడమని చెప్పాను. ఎలా సార్ అని, ఈ రోజు నుంచి మా వైఫ్ నన్ను చాలా ఇష్టపడుతుంది, నేను కూడా మా వైఫ్ని ఇష్టపడుతుంది. అంటే, సార్ మా వైఫ్కి నేను చూస్తేనే కోపం సార్ అంటే, ఏం పర్లేదండి, ఫస్ట్ సెండ్ లవ్. మీరు మీ వైఫ్కి లవ్ ఎనర్జీ పంపించండి. జనరల్గా పెళ్ళిన కొత్తలు ఎలా ఉంటారు సార్, వీళ్ళు ఎక్కడ ఉంటారు కానీ మా ఆలోచన వెళ్ళిపోతుంటూ ఉంటాయి అనమాట. సో అదే విధంగా అంటే, చాలా మంది తప్పు ఏంటంటే, పెళ్ళిన కొత్తలో డార్లింగ్ బంగారం అంటే తర్వాత బూచి అంటారు. సో ఇలాంటి పదాలు కూడా మానేయాలండి. సో ప్రేమగా పిలిస్తే తర్వాత గసురుతో పిలుస్తుంటారు. అలాంటి కోపడి అలాంటివన్నీ మానేస్తే మీకు లైఫ్లో అన్ని ఇష్టపడేలా వస్తాయి. అందుకే మనకి మిర్చి సినిమాలో ప్రభాస్ అంటాడు, డోట్ పోయేదేమండి డోట్, తిరిగి ప్రేమిద్దాం డోట్, మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రేమిస్తారంటాడండి. అంటే ప్రేమని ఇస్తుంటే వాళ్ళు కూడా ప్రేమని మనకు వస్తుంటుంది. అండ్ ఇది యూనివర్సల్ ఒక పవర్ ఉంటుంది సార్. ఏంటంటే, ఎప్పుడు కూడా యూనివర్సల్ పవర్ ఏంటంటే, మీరు ఏది కోరుకున్నారా అది తప్ప రైటా చూడదు. అవును, జనరల్గా అంటే దానికి మీకు తీర్పు చెప్పదు అనమాట. అందుకే చెడ్డ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, మంచి వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉంటుంది. నన్ను అవుతున్నారు, ఏమిటండి అన్నవర్ గారు, మంచి వాళ్ళ దగ్గర డబ్బు లేదు, చెడ్డ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుందంటే, నేను చెప్పానంటే, డబ్బు ఎవరిని కోరుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అని చెప్పానండి. దానికి డబ్బు న్యూట్రల్, డబ్బు హ్యాస్ నో ఎమోషన్స్. అదేవిధంగా ఇక్కడ ఆకర్షించిందంటే, మీ నమ్మకమే మీ వాస్తవం. ఏదైతే నమ్ముతారో అదే వాస్తవ రూపంలో మీ దృష్టిలోకి వస్తుందండి. సో అది. అండ్ ఇంకోటి అంటే, మీరు కష్టాలు, ఇది సూపర్ పాయింట్ సార్, మీరు కష్టాల నుంచి విముక్తి పొందాలంటే క్షమించడం నేర్చుకోవాలండి. ట్రూ అండి. అసలు అందుకే నేనేం చెప్తాను సార్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ ఫర్గివింగ్. అసలు మీరు బతకాలి అంటే క్షమించడం నేర్చుకోవాలి.
క్షమించడం అలా ఇప్పుడు ఈ పాయింట్ని అలా పట్టుకున్నాను అనుకోండి సార్, పెద్ద బరువు అనిపించదు. అలా గంటలు పట్టుకున్నాను అనుకోండి, నా చెయ్యి నొప్పి వస్తుంది అబ్బా అనిపిస్తుంది. అంటే బరువు ఇదే. ఈ ఏదైతే మన మైండ్లో ఒక ఎమోషన్ అలా క్యారీ చేస్తుంటామో ప్రమోషన్ రాదు. అసలు ఎమోషన్ తీసారా ప్రమోషన్ వస్తుంది, అమ్మ మూడతో వస్తుంది. సో బెంగళూరు నుంచి సౌమ్య అక్రమణ ఒక మేడం ఉన్నారు సార్. ఆవిడ ఏమన్నారంటే, సార్ ఒక్క పాయింట్ మేడం, ఏంటి మేడం ఆ పాయింట్ చెప్పండి మేడం అని. అంటే చాలా చెప్తాను కదా సార్ అని. అంటే అమ్మ మూడతో వస్తుంది అంటారు కదా సార్. నిజంగా సార్ నాకు అది నిజంగా చాలా కనెక్ట్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో అంటే సార్ అందరూ ఇప్పుడు మీరు అన్నారు, నాకు కూడా అన్నారు, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఏం డబ్బు రాకపోతే కంగారు పడక అమ్మ మూడతో వస్తుంది అని అంటారటండి. సో నిజంగా లైఫ్ లో మనకి ఏదైనా సక్సెస్ రావాలి అనుకున్నప్పుడు ఆర్ట్ ఆఫ్ ఫర్గివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎస్, ఏదైనా ఒక ఎమోషన్ హోల్డ్ చేసుకుని ఉన్నప్పుడు దాని పెయిన్ దాని వెయిటేజ్ రెండు పెరుగుతూ ఉంటాయి తప్ప ఎక్కడ తగ్గేది ఉండదు. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఫర్గివ్నెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎస్, వ్యాలిడ్ పాయింట్ రాశారన్న. రియల్లీ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.